అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అనే పదాలు ప్రవృత్తి మార్గానికి చెందినవి. ఇప్పుడు మన ప్రీతి ఒక్క తండ్రితోనే జోడింపబడి ఉంది. పిల్లలైన మనము నిరంతరము తండ్రి స్మృతిలో ఉంటాము. అన్నా, ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, స్మృతి యాత్రకు మరో పేరు ఏది పెట్టవచ్చు? స్మృతి యాత్ర ప్రియమైన యాత్ర. విపరీత బుద్ధి కల వారి నుండి నామరూపాలలో చిక్కుకుని దుర్వాసన వస్తుంది. వారి బుద్ధి తమో ప్రధానమైనది. ఎవరి ప్రీతి ఒక్క తండ్రితో ఉంటుందో వారు జ్ఞానదానము చేస్తూ ఉంటారు. ఏ దేహదారి పైన వారికి ప్రేమ ప్రీతి ఉండవు. ఈ సమయము దాటిపోతూ ఉంది అని పాట పాడుతున్నారు. అరే చింటూ, బాబా మేము మీ సహాయకారులము అని శివబాబాకే చెప్తారు. ఇందులో బ్రహ్మ మాటే లేదు. శివబాబాతో ఏ ఆత్మలకు ప్రీతి ఉంటుందో వారు తప్పకుండా సహయోగులుగా ఉంటారు. శివబాబా జతలో వారు సేవ చేస్తూ ఉంటారు. ప్రీతి లేకుంటే విపరీతం అయిపోతారు. విపరీత బుద్ధి కలవారు నశిస్తారు. తండ్రిపై ఎవరికైతే ప్రీతి ఉంటుందో వారు సహయోగులుగా కూడా అవుతారు. ఎంత ప్రీతి ఉంటుందో సేవలో అంత సహయోగులుగా అవుతారు. స్మృతి చేయకుంటే ప్రీతి ఉండదు. వారికి దేహదారులతో ప్రీతి ఏర్పడుతుంది. మనుషులు తమ గుర్తుగా మనుషులకు కానుకలు కూడా ఇస్తారు కదా, దాని వలన వారు తప్పకుండా గుర్తుకు వస్తారు. ఇప్పుడు పిల్లలైన మనకు తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాలు బహుమతిగా ఇస్తారు. దీని ద్వారా మనము రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటాము. అవినాశి జ్ఞానరత్నాలను దానము చేస్తే వారు ప్రీతి బుద్ధి కలవారు. బాబా అందరి కళ్యాణం చేసేందుకు వచ్చారు అని వారికి తెలుసు. మనము కూడా సహయోగులుగా అవ్వాలి. ఇటువంటి ప్రీతి బుద్ధి కలవారు తప్పకుండా విజయము పొందుతారు. ఎవరైతే స్మృతి చేయరో వారు ప్రీతి బుద్ధి కలవారిగా ఉండరు. తండ్రిపై ప్రీతి ఉంటే స్మృతి చేస్తారు కనుక వారి వికర్మలు వినాశనమవుతాయి. పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమును, మావి చేత గర్భమందలి శిశువును కప్పబడి ఉండులాగున ఈ ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానమును కప్పబడి ఉన్నది. అన స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మనము సతోప్రధానంగా అవుతాము. మురికి తొలగిపోతుంది. ప్రీతి బుద్ధి కలవారిలో కూడా శాతం ఉంది. తండ్రితో ప్రీతి లేకుంటే స్వంత దేహముపై లేక బంధుమిత్రుల దేహములపై ప్రీతి తప్పకుండా ఉంటుంది. తండ్రిపై ప్రీతి ఉంటే సేవలో లగ్నమవుతారు. తండ్రిపై ప్రీతి లేకుంటే సేవలో కూడా లగ్నమవ్వరు. ఎవరికైనా కేవలం తండ్రి వారి వారసత్వ రహస్యాన్ని అర్థం చేయించడం చాలా సులభం. ఓ భగవంతుడా, ఓ పరమాత్మ అని స్మృతి చేస్తారు. కానీ వారు ఎవరో బొత్తిగా తెలియదు. ప్రతి చిత్రంలో పై భాగంలో పరంపిత త్రిమూర్తి శివభగవాను వాచ అని తప్పకుండా రాయాలి. అప్పుడు ఎవరు ఏమీ అనలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ అంటు కట్టున్నారు. అందరికీ దారి తెలిపితే తండ్రి నుండి వారసత్వము తీసుకుంటారు. తండ్రి ఎవరో తెలియనందున ప్రీతి బుద్ధి కలవారిగా లేదు. పాపం పెరుగుతూ పెరుగుతూ ఒక్కసారిగా తమో ప్రధానమైపోయారు. ఎవరు చాలా స్మృతి చేస్తారో వారికి తండ్రిపై ప్రీతి ఉంటుంది. వారిదే బంగారపు యుగపు బుద్ధిగా అవుతుంది. అరే చింటూ, ప్రతి చిత్రం పైన శివభగవాను వాచ అని ఉంటే మనము సురక్షితంగా ఉంటాము. పూర్తిగా అర్థం చేసుకుని కొంతమంది పిల్లలు కోప్పడతారు. మాయా గ్రహచారం మొట్టమొదట బుద్ధి పైననే దాడి చేస్తుంది. తండ్రి నుండి బుద్ధి యోగమును తుంచేస్తుంది. దాని వలన ఒక్కసారిగా పైనుండి క్రిందకు పడిపోతారు. దేహదారులతో బుద్ధి యోగము తగులుకుంటే తండ్రి నుండి విపరీతమైపోయినట్లే కదా. విచిత్రులు విదేహి అయిన తండ్రితోనే మీరు ప్రీతి కలిగి ఉండాలి. దేహదారులపై ప్రీతి ఉంచుట నష్టకారకము. బుద్ధిపై భాగము నుండే తెగిపోతే ఒకసారిగా క్రింద పడిపోతారు. భలే, ఇది అనాదిగా తయారైన డ్రామా అయినా దానిని గురించి అర్థము చేయిస్తే మంచిది కదా. విపరీత బుద్ధి కలవారి నుండి అయితే నామరూపాలలో చిక్కుకున్న దుర్వాసన వస్తుంది. లేకుంటే సేవలో దృఢంగా నిలబడాలి. ముఖ్యమైన విషయము గీతా భగవానుడు ఎవరు అని నిన్న కూడా మంచి రీతిగా అర్థం చేయించారు. ఇందులోనే మీరు విజయము పొందాలి. గీతా భగవానుడు శివుడా కృష్ణుడా? సుఖము ఇచ్చేవారు ఎవరు అని మీరు అడుగుతారు. సుఖము ఇచ్చేవారు శివుడు కనుక అతనికి ఓటు ఇవ్వాలి. మహిమ అంతా వారిదే. గీతా భగవంతుడు ఎవరు? శివునికి ఓటు ఇచ్చు వారిని ప్రీతి బుద్ధి కలవారని అంటారు. ఇది చాలా గొప్ప ఎలక్షన్. రోజంతా విచార సాగర మతనం చేయువారికి ఇటువంటి యుక్తులు బుద్ధికి తడతాయి. కోపం వలన మనిషి ఇంద్రియ జ్ఞానం కోల్పోయి భావోద్వేగాలను అదుపు చేసుకోలేక తనను తాను నశించిపోతాడు.
బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, ఒకే ఒక విదేహీ విచిత్రమైన తండ్రి పైననే హృదయపూర్వక సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి. సదా గమనము ఉండాలి. మాయ గ్రహచారము ఎప్పుడూ బుద్ధిపై దాడి చేయరాదు, ఎప్పుడూ తండ్రిపై అలగరాదు. సేవాదారులుగా అయ్యి మన భవిష్యత్తును ఉన్నతంగా చేసుకోవాలి. ఇతరులు ఇచ్చిన వస్తువులు ఏవి మన వద్ద ఉంచుకోరాదు. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, శుద్ధము చేసే విధి ద్వారా కోటను దృఢంగా చేసుకునే సదా విజయీ మరియు నిర్విఘ్న భవ. ఈ కోటలో ప్రతి ఆత్మ సదా విజయీగా మరియు నిర్విఘ్నంగా అవ్వాలంటే విశేషమైన సమయంలో నలువైపులా ఒకేసారి యోగం యొక్క ప్రోగ్రాములు పెట్టండి. అప్పుడు ఎవరు ఈ తీగను తెంచలేరు. ఎందుకంటే ఎంతగా సేవను వృద్ధి చేస్తూ ఉంటారో అంత మాయ కూడా తన వారిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అందువలన ఎలాగైతే ఏదైనా కార్యము ప్రారంభించే సమయంలో శుద్ధము చేసే విధానాలు పాటిస్తారో అలా సంఘటిత రూపంలో సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీకు ఒకే శుద్ధ సంకల్పం ఉండాలి. నేను విజయీ ఆత్మను. ఇదే శుద్ధము చేసుకునే విధి. ఈ విధి ద్వారా కోట దృఢంగా శక్తిశాలిగా అవుతుంది. యుక్తియుక్తము లేక యథార్థమైన సేవకు ప్రత్యక్ష ఫలం సంతోషం అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.